నమస్కారం. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిజంగా పరీక్షించేది ఏంటి? అందరూ చూస్తున్నప్పుడు చేసే పనులా? లేక ఎవరూ చూడట్లేదని అనుకున్నప్పుడు తీసుకునే నిర్ణయమా? రండి, ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ఒక చిన్న కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథకు మూలం ఇదేనండి. ఎవరూ చూడనప్పుడు ధర్మం చూస్తూ ఉంటుంది. ఇక్కడ ధర్మమంటే అదేదో రూల్ బుక్ కాదు, అదొక కంటికి కనిపించని సాక్షి. మనం ఎవరూ గమనించట్లేదనుకున్నా ఈ విశ్వనియమం మనల్ని చూస్తూనే ఉంటుందన్నమాట. ఈ ఐడియాని మనసులో పెట్టుకుని మనం కథలోకి వెళ్దాం. అయితే అసలు పాయింట్ ఏంటి? ఒక మనిషి నిజస్వరూపానికి అసలైన టెస్ట్ ఏది? ఈ ప్రశ్నను కాసేపు అలా గుర్తుపెట్టుకోండి. ముందు కథలో ఒక పాత్ర ఈ పరీక్షను ఎలా ఎదుర్కొందో చూద్దాం. అప్పుడు మనకే అర్థమవుతుంది. సరే, కథ మొదలు పెడదాం. ఒకానొక రాజ్యంలో దేవదత్తుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. సమాజంలో అతనికి చాలా మంచి పేరు, గౌరవం ఉండేవి. అతనిలో ఉన్న మొదటి గొప్ప గుణం నిజాయితీ. అంటే దేవదత్తుడు మాట ఇచ్చాడంటే అది శాసనంతో సమానం. అతని నిజాయితీని ఎవ్వరూ ఎప్పుడూ శంకించలేదు. ఇక రెండోది దయ. పేదవాళ్లైనా బలహీనులైనా అందరి పట్ల అతనిలో కరుణ ఉండేది. ఈ విషయం ఆ రాజ్యం మొత్తం పాకిపోయింది. మూడోది ఉదార స్వభావం. అంటే దానధర్మాలు చేయడం. తన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడానికి అస్సలు వెనికాడేవాడు కాదు. చివరిగా భక్తి. ఈ గుణాలన్నీ కలిపి అతన్ని ఒక పర్ఫెక్ట్ మనిషిగా, ఒక ధర్మపరుడుగా మార్చాయి. మరి ఇంత మంచివాడికి పరీక్ష ఎలా వచ్చుంటుంది? చూద్దాం. అతను కేవలం మాటల మనిషి కాదు, చేతల్లో చూపించాడు, దానాలు చేశాడు, ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, మోసమనే మాటే లేదు, తనది కాని వస్తువుని కన్నెత్తి కూడా చూడలేదు. మరి ఇంత నిష్కలంకమైన క్యారెక్టర్ ఉన్నందుకే అతనికొక పెద్ద బాధ్యత అప్పగించారు. అదేంటంటే ఆ రాజ్యంలోనే అతిపెద్ద ఆలయానికి కోశాధికారి పదవి. అవును, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. కీర్తి, గౌరవం అందరూ చూస్తున్నప్పుడు కాదు, పూర్తి నిశ్శబ్దంలో ఒంటరిగా ఉన్నప్పుడు దేవదత్తుడికి అసలైన పరీక్ష ఎదురవ్వబోతోంది. ఒకసారి ఊహించుకోండి, ఒక సాయంత్రం వేళ గుడిలో అతను ఒక్కడే ఉన్నాడు. లెక్కలు చూస్తుంటే కొద్దిగా బంగారం లెక్కల్లోకి రాలేదని గమనించాడు. చుట్టూ ఒక్కరు కూడా లేరు, కాపలా లేదు, సాక్ష్యం లేదు. అక్కడ ఉన్నది కేవలం దేవదత్తుడు, అతని మనస్సాక్షి, ఇంకా ఆ బంగారం. అప్పుడే ఆ నిశ్శబ్దంలో అతని మనస్సులో ఒక యుద్ధం మొదలైంది. ఇదిగో మనసులో మొదలైన మొదటి ఆలోచన. నువ్వు ఇన్నేళ్లుగా నిజాయితీగా సేవ చేశావ్, దీనికి నువ్వు అర్హుడివి. చూశారా, తప్పు చేయడానికి మనల్ని మనం ఎలా కన్విన్స్ చేసుకుంటామో. దశాబ్దాల మంచికి ఇదొక చిన్న బహుమతి అనుకోవడం. మనలో చాలామంది ఇలానే ఆలోచిస్తాం కదా. తర్వాత వచ్చే మరో ఆలోచన, కొంచెమే కదా, ఏం నష్టమొస్తుంది? ఇది ఇంకా ప్రమాదకరం. తప్పును చిన్నదిగా చేసి చూడటమన్నమాట. పెద్ద తప్పులకు దారులు వేసేది ఇలాంటి చిన్న ఆలోచనలే. ఇక ఫైనల్గా అన్నింటికన్నా ప్రమాదకరమైన ఆలోచన. ఈ విషయం ఎప్పటికీ ఎవరికీ తెలియదు. అసలైన పరీక్ష ఇక్కడే ఉంది. మనం చేసే పనికి ఎలాంటి పర్యవసానాలు ఉండవు, ఎవరూ చూడరు అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? అదే మన అసలు క్యారెక్టర్. సో ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఏం చేశాడతను? అతని ఆ ఒక్క నిర్ణయం తన జీవితాన్ని, తన విధిని ఎలా మార్చేసింది? కొంతసేపు మనసుతో పోరాడిన తర్వాత ఆ క్షణికమైన ఆశకు లొంగిపోయాడు. ఆ బంగారాన్ని తీసుకున్నాడు. తీసుకోవడమే కాదు, లెక్కల పుస్తకాలను కూడా సరిచేశాడు. ఇక బయట ప్రపంచానికి ఏమీ జరగనట్టే. అతని గౌరవం తగ్గలేదు, కీర్తి చెక్కు చెదరలేదు, జీవితం మామూలుగానే సాగిపోయింది. కాని మనకు కనిపించని లోకంలో ఒక కొత్త లెక్క మొదలైంది. కథ ఇప్పుడు కొన్ని సంవత్సరాలు ముందుకు వెళుతుంది. దేవదత్తుడు మరణించాడు. ఇప్పుడు అతని కర్మఫలాన్ని తేల్చే సమయం వచ్చింది. భూమిమీద అతనికి ఏ శిక్ష పడలేదు. కాని పైలోకంలో అతని జీవితాన్ని తూకం వేస్తున్నప్పుడు ఒక గొంతు వినిపించింది. నీ జీవితం మొత్తంలో చాలా మంచి పనులు చేశావు, కాని ఆ త్రాసులో ఒక బరువు అదనంగా ఉంది. అతను ఎప్పుడో మర్చిపోయిన ఆ ఒక్క రహస్యమైన పని ఇప్పుడు అతని కర్మలన్నింటినీ లెక్కలోకి తీసుకువచ్చింది. ఇక్కడే మనం ధర్మం అనే కాన్సెప్ట్ను మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ధర్మమంటే అది కేవలం ఒక మతపరమైన పదం కాదు, అదొక విశ్వనియమం. మనం చేసే ప్రతి మంచి పనిని, చెడ్డ పనిని రికార్డ్ చేసే ఒక అదృశ్య సాక్షి. మనుషుల కళ్ళు పడని చోటకూడా ఈ ధర్మం చూస్తూనే ఉంటుంది. ఒకవైపు
జీవితాంతం చేసిన దానధర్మాలు, పూజలు, మంచి పనులు. మరోవైపు ఎవ్వరూ చూడట్లేదని చేసిన ఆ ఒక్క తప్పు, ఆ ఒక్క రహస్య పాపం అతని పుణ్యాల రాశిని ఎలా తారుమారు చేసిందో చూడండి. చివరికి అతనికి అసలు విషయం బోధపడింది. ఆ పరీక్ష అతని అవసరం కోసమో పేదరికం కోసమో వచ్చింది కాదు, అది కేవలం ఒకే ఒక ప్రశ్న అడగటానికి వచ్చింది. ఎవరూ చూడనప్పుడు నువ్వు నిజంగా ఎవరు? చూశారా, ఈ కథ దేవదత్తుడి గురించి మాత్రమే కాదు, ఇది మన అందరి గురించి. మరి దీని నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? ఈ తేడాను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. పబ్లిక్ క్యారెక్టర్, ప్రైవేట్ క్యారెక్టర్. బహిరంగ వ్యక్తిత్వం అంటే ఇతరులు చూస్తున్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం అనేది. ఇది మన కీర్తిని, అంటే మన రెప్యుటేషన్ను నిర్మిస్తుంది. కాని అంతర్గత వ్యక్తిత్వం అంటే ఎవరూ చూడనప్పుడు మనం ఏం చేస్తామో అదే మన నిజాయితీని, మన అసలు స్వభావాన్ని చూపిస్తుంది. ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారన్నది ముఖ్యమా, లేక మనం నిజంగా ఎవరన్నది ముఖ్యమా? ఫైనల్గా ఈ కథ చెప్పే ఒకే ఒక సత్యమిది: ఎవరూ చూడనప్పుడు మన అంతరాత్మ చూస్తూ ఉంటుంది. మనల్ని మనకంటే బాగా తెలిసిన సాక్షి ఇంకెవరూ ఉండరు. అదే అసలైన జడ్జ్మెంట్, అదే అంతిమ తీర్పు. ఈ విశ్లేషణను ఇంత ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు.